హలో అండి, శ్రోతలకు నమస్కారం. సృష్టి నవల 6వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. నిశ్చలమైన నీళ్ళలో రాయిపడి అలలు తమలో తాము ముడుచుకొని పోతున్నట్లు అయిపోయింది అభినవ్ మనసు. అందుకే సగంలోనే కారు దిగిపోయి రోడ్డు మీద నడవడం మొదలెట్టాడు. ఎంత దూరం నడిచాడో తెలియదు. చేపాక్ సెంటర్కి వచ్చాడు. అక్కడికి కొంచెం దూరంలోనే ఉంది సముద్రం. వెళ్ళి ఇసుక తిన్నెల మీద కూర్చున్నాడు. నందినిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారిన్కు పంపించాలి. ఎంత డబ్బైనా పర్వాలేదు, ఇన్ టైంలో తను సంపాదించాలి. తప్పదు, రాజీ పడక తప్పదు. కావ్య ప్రపోజల్ గుర్తుకొచ్చింది అతనికి. ఒకసారి కమర్షియల్ ఊబిలోకి దిగితే తన వ్యక్తిత్వం కాదు, తన ఆర్ట్ వ్యక్తిత్వం నాశనమైపోతుంది. అయినా సరే, వేరే దారి లేదు తన చెల్లెల్ని రక్షించుకోవటానికి. ఆ మధ్య ఎంఎఫ్ హుస్సేన్ అమెరికాలోని ఒక హోటల్ని తన పెయింటింగ్స్తో అలంకరించడానికి పూనుకొన్నాడు. ఇండియన్ ఆర్ట్ని విదేశీయులకు బానిసగా మారుస్తున్నాడని సీనియర్ ఆర్టిస్టులంతా హుస్సేన్కు విరుద్ధంగా ప్రకటననివ్వడం, ఆ ప్రకటనలో భాగంగా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్టిస్టులతో పాటు తను కూడా హుస్సేన్ చర్యలకు వ్యతిరేకంగా సంతకం చేయడం గుర్తొచ్చింది. తను అలాంటి ఊబిలోని చిక్కుకుంటున్నాడు. విధి విలాసం. రాత్రి 10 గంటలు దాటింది. చీకట్లో సముద్రం నల్లటి చీరలా మెరుస్తోంది. లేచి నడవటం మొదలెట్టాడు అభినవ్. సరిగ్గా 2.5 గంటల తర్వాత విల్లివాక్క మెయిన్ రోడ్లోకి వచ్చాడు. తను ఇంటికి వెళ్ళేసరికి అందరూ నిద్రపోతుంటారు. లిపి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఒంటరిగా నందిని ఉంటుందని గుర్తుకు రావడంతో గబగబా అడుగులు వేస్తున్న అభినవ్ తన ఇంట్లో లైట్ వెలుగుతుండటం చూసి అడుగుల వేగం పెంచాడు. అతని ఆలోచనలకు భిన్నంగా గుమ్మంలో కూర్చుని ఉంది లిపి, అతని కోసం ఎదురు చూస్తున్నట్లుగా. అభినవ్ని చూడగానే లేచి నిలబడింది. ఏమైంది లిపి, పడుకోలేదా? లేదు, 9:30 ప్రాంతంలో గిలగిలా కొట్టుకుంటూ పడిపోయింది. డాక్టర్ కుమరన్కు ఫోన్ చేస్తే ఆయన వచ్చారు. ఇప్పటి వరకు ఉండి వెళ్ళారు. రేపు మార్నింగ్ హాస్పిటల్కు తీసుకురమ్మన్నారు. గబగబా లోపలికి పరిగెత్తాడు అతను. చెల్లెలి రూమ్ వైపు. నిద్రపోతున్న నందిని వైపు తడి నిండిన కళ్ళతో చూసి వెనుతిరిగాడు. పక్కనే నిల్చుంది లిపి. మీరు ఇంటికి వెళ్ళండి. లేదు, ప్రతి గంటకు ఇంజెక్షన్ చేయాలి అంది లిపి బాధగా. అలాగే కుర్చీలో కూర్చుండిపోయాడు అతను. ఆ రాత్రి లిపికి నిద్రలేదు. ప్రతి గంటకు నందిని నిద్రలేపి ఇంజెక్షన్ చేసి నులివెచ్చని నీళ్లతో ఆమె వంటిని తుడుస్తూనే ఉందామె. లిపిలో సహనాన్ని, నందిని పట్ల ప్రేమను చూస్తుంటే అతనికి తల్లి గుర్తుకొచ్చింది. బాధల్ని పంటి బిగున దాచుకుని పెంచిన తల్లి. సరిగ్గా 2 రోజుల క్రితం చెల్లెల్ని ఆమె తుడుస్తుంటే కోప్పడిన సందర్భం గుర్తుకొచ్చింది. లిపి మనసును తను తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఒక్కసారిగా లిపి వ్యక్తిత్వం పట్ల అవ్యాజమైన అనురాగం పెరిగిపోయింది అతనిలో. నిద్రలేక ద్వారబంధానికి చేరబడి కూర్చున్న ఆమె వైపు తడి నిండిన కళ్ళతో చూశాడు అతను. యారు కాదే ఇడంద మాలిగై, వసంత మాలిగై, శివాజీ గణేషన్ లెవెల్లో అభినయిస్తూ యారు కాగే ఇడంద మాలిగై, వసంత మాలిగై, శివాజీ గణేషన్ లెవెల్లో అభినయిస్తూ సర్వర్ సుందరంలో నాగేష్లా మెట్లు దిగుతూ హాల్లో సోఫాలో కూర్చుని పూలదండను కడుతున్న నందిని చూసి ఆమె వైపు నడిచాడు తుషార్. హలో, హౌ ఆర్ యూ? తుషార్ వైపు తలెత్తి చూసి సన్నగా నవ్వింది నందిని. అతను ఆమెకేసి అలాగే చూస్తుండిపోయాడు. మీరు భలేవారండి, మీరు అస్సలు కనపడటం లేదు, మీ మాటలు కూడా వినపడటం లేదు. ఏమయ్యారు? ఏదైనా సినిమా షూటింగ్కి వెళ్ళారా? సినిమా షూటింగ్కి వెళ్ళాను కాబట్టి కనిపించలేదు అని మీరే అంటున్నారు కదా. ఆ సినిమా ఏంటో అడగొచ్చు కదా. హాస్పిటల్లో పిఆర్ఓ జాబ్ మానేశారా? అడిగింది నందిని. అయ్య బాబోయ్, అలాంటి తెలివి తక్కువ పనిని చేయనండి బాబు. 2 నెలలు లీవ్ పెట్టా. ఆర్ముగమని ఓ సినిమా డైరెక్టరు మన ఫ్రెండ్లేండి. అస్సలు సినిమా ఎలా తీస్తారో తెలుసుకుందామని అతనితో పాటు చిన్న ట్రిప్ చేశాను. ఏ ఊరేమిటి? కొడైకెనాల్. మంచి ప్లేస్. షూటింగ్ అయిపోయిందా? విలన్తో హీరోయిన్ ఫైటింగు సీన్ ఉంది. హీరోయిన్ చనిపోవడంతో స్టోరీ అయిపోతుంది. హీరోయిన్ చనిపోతుందా? హీరోయిన్ చనిపోతే ఆడియన్స్ చూస్తారా? అస్సలు అందులోనే కిటుకుంది చెప్పమంటావా? కుర్చీని దగ్గరికి లాక్కొని కూర్చుంటున్నాడు తుషార్. కిటికేమిటి? అడిగింది నందిని ఆశ్చర్యపోతూ. మొదటి నుంచి నాకు తమిళియన్స్ అంటే అభిమానం. వాళ్ళు వండర్ఫుల్ స్టోరీస్ వర్కౌట్ చేస్తారు. ఇందులో హీరోయిన్ చనిపోవడం అంటే విలన్ చనిపోవడం అన్నమాట. అదేలాగా? వెత్తకపోయి అతని వైపు చూస్తూ అడిగింది నందిని. ఆమె కళ్ళులోకి క్షణం చూసి, మీ కళ్ళు చాలా బాగుంటాయి, మీరేమనుకోకండి. అర్జెంటుగా దాచుకోకుండా నా ఒపీనియన్ చెప్పేయడం నా అలవాటు. ఇప్పుడు సినిమా కథలోకి వస్తే ప్రారంభించాడు అతను. అనగనగా ఒక హీరో,
వాళ్ళూరులో ఆవారాగా తిరిగి సిటీకి వస్తాడు. అక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ స్టోర్ ఓనరు హీరోయిన్. అతని మంచితనానికి ఆవిడ ముగ్ధురాలైపోయి అతనికి మనసిచ్చేస్తుంది. అంతే. డ్యూయట్లు, పద్యాలు మామూలే. ఇలా స్టోరీ పరిగెడుతుండగా ఆ డిపార్ట్మెంటల్ స్టోర్స్ కిందే విలన్ డెన్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ అన్నమాట. ఒకరోజు అర్ధరాత్రి హీరోకి ఆ విషయం తెలుస్తుంది. అంతే. ఆ డెన్లోకి ప్రవేశించి విలన్ను పట్టుకొని 4 ఉతికేస్తాడు. ఆ పైన వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వస్తున్న సమయంలో విలన్ మనుషులు హీరోని యాక్సిడెంట్కి గురి చేస్తారు. హీరో హాస్పిటల్లో ఉండగా విలన్ స్వయంగా అక్కడికి వెళ్ళి హీరోని చంపబోగా విలన్ స్వయంగా అక్కడికి వెళ్ళి హీరోని చంపబోగా హీరో విలన్ మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. ఫైటింగ్లో హీరో విలన్ని చంపేస్తాడు. శవాన్ని మార్చరీలో పెట్టి వచ్చేస్తాడు. ఇక్కడ ఇంటర్వెల్ అన్నమాట. అలసిపోతూ అన్నాడు తుషార్. మరి విలన్తో హీరోయిన్ ఫైటింగ్ అన్నారు, ప్రశ్నించింది నందిని. అదే సస్పెన్స్ అని చెప్పానా? అప్పుడు మార్చరీలోంచి విలన్ ఆత్మ లేస్తుంది, హీరోయిన్లో ప్రవేశిస్తుంది. హీరోయిన్లు డ్యూయట్ పాడుకుంటున్న సమయంలో హీరోయిన్ సడన్గా మాయాబజార్లో సావిత్రిలా విలన్ ఆత్మతో హీరోని శుభ్రంగా తన్ని వెళ్ళిపోతుంది. 5-6 పాటల తర్వాత హీరోయిన్ కాదని హీరోకి తెలుస్తుంది. రొప్పడం ఆపుకుంటూ చెప్పాడు తుషార్. బాగుంది కదా, తర్వాత ఏం జరుగుతుంది? ఆసక్తిగా ప్రశ్నించింది నందిని. అసలు ఇక్కడ ఇంకొక మలుపు ఉంది. గట్టిగా ఊపిరి పీల్చాడు తుషార్. ఇది సినిమా కదా. నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తోంది నందిని. ఏం బాగాలేదా? 2 రోజులు ఆడుతుంది, నమ్మకంగా చెప్పింది ఆమె. అందుకే ఆడవాళ్లకు ప్రపంచ జ్ఞానం ఉండాలన్నది. ఈ సినిమాకి కథలు ఎవరిదనుకుంటున్నారు? నాదే. ఇప్పుడు అన్నీ ఇలాంటి సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ 100 days ఆడుతున్నాయి. మీరు రెడీగా ఉండండి. ప్రివ్యూకి తీసుకెళ్తాను 4 రోజుల తర్వాత. బాగానే ఉంది. అలా అంటున్నప్పుడు నందిని పెదవి పైన ఉన్న పుట్టుమచ్చ వైపు చూసి, చాలా బాగుంది. పుట్టుమచ్చలు మగవాళ్ళ అందానికి ఉపయోగపడవు, కానీ ఆడవాళ్ళ అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఊరకంటితో తుషార్ వైపు సీరియస్గా చూసింది నందిని. సీయు నందిని గారు, నన్ను ఎవరైనా తిట్టారనుకోండి, నేను అస్సలు పట్టించుకోను. పొగిడినా కూడా. ఆడపిల్ల మీరు కూడా నాలా ఉంటారంటే ఎలాగండి? పొగడతలకు ఆడపిల్లలు సిగ్గుపడాలి. అది రూలు చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు తుషార్. జీవితంలో నందినిని, ఆమె అందాన్ని పొగిడిన మొదటి వ్యక్తి తుషారే. తను మగవాళ్ళని ఆకర్షించగలదు అనే ఆలోచన ఆమెకు చాలా సంతోషంగా ఉంది. పెదవి పైన పుట్టుమచ్చను వేలితో తొడిమి చూసుకుంటున్న సమయంలో లోనికి అడుగు పెట్టింది లిపి. తుషార్ ఊరి నుంచి వచ్చాడా అనుకుంటూ, భలే ఫన్నీ ఫెలో లిపి గారు. తుషార్ భలే జోకులేస్తాడు. తుషార్ గురించి చెబుతున్నప్పుడు నందిని ముఖంలో కనిపించిన వెలుగుని లిపి గమనించకపోలేదు. ఆ పరిణామం కూడా మంచిదే అనుకుంది లిపి. తుషార్ మూలంగా నందినికి మానసికానందం చేకూరితే మరీ మంచిదనుకుంది. తన ఫ్లాట్ మెట్లెక్కుతున్న అభినవ్ చూసి తల తిరిగిపోయినట్లుంది కావ్యకి. అభినవ్ ఏమిటి తన ఫ్లాట్ని వెతుక్కుంటూ రావడం ఏమిటి? హలో బాస్, ఏమిటిది? శంకరుడు ప్రత్యక్షమయ్యారు. అసలు నా ఫ్లాట్ ఎలా తెలిసింది? ఆమె ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. ఒక్కసారి ఆమె మనసంతా ఇంద్రధనుసులా అయిపోయింది. కావ్య 1 గంట క్రితమే స్నానం చేసి కుర్తా పైజామా వేసుకుని తల దువ్వుకుంటోంది. చిక్కు విప్పుకుంటున్న జుత్తు, ఆ భంగిమ చాలా నచ్చింది అభినవ్కి. తదేకంగా ఒక క్షణం ఆమె వైపు చూశాడు. ఏంటలా చూస్తున్నారు? నేను కావ్యలా లేనా? నువ్వు కావ్యలా లేవు. కావ్య కంటే అందంగా, ప్రబంధంలా ముచ్చటగా ఉన్నావు కావ్య. నీలో కూడా ఇంత అందం ఉందని నాకు తెలియదు. అతను అలా అనే రోజు కోసం ఆమె ఎదురు చూస్తోంది. ఏం, మీ పేరు మార్చుకున్నారా? పరధ్యానంగా అడిగాడు అభినవ్. కావ్య అంతవరకు ఉన్న ఉత్సాహమంతా ఒక్కసారి చప్పున దూది పింజల మీద నీళ్ళేసినట్లుగా అయిపోయింది. ఒక క్షణం తనను తాను కంట్రోల్ చేసుకుని లోనికి నడిచింది కావ్య. ఆమె వెనకే వెళ్ళి డ్రాయింగ్ రూమ్లోకి కూర్చున్నాడు అభినవ్. గబగబా ఫ్రిడ్జ్లో అని కూల్ డ్రింక్ని తీసి అతని ముందు పెట్టి, వాట్ బాస్, ఏమిటి విశేషం? అతని పొడవాటి ముక్కు వైపు చూస్తూ అంది. ఏం లేదు, మీ హోటల్లో పెయింటింగ్స్ ఆఫర్ని ఒప్పుకుంటున్నాను. తన మట్టుకు తననే స్వయంగా అతను వచ్చి చెప్పడంతో అది కలో నిజమో అర్థం కాలేదు ఆమెకు. కెవ్వుమని అరిచింది కావ్య ఎక్సైట్మెంట్తో. ఉలిక్కి పడ్డాడు అభినవ్. ఏంటలా అరిచారు? దెయ్యపు సినిమాలోలా? హ్యాపీనెస్ ఓవర్ఫ్లో అయితే ఇలాంటి అరుపులే వస్తాయి నాకు. సడన్గా అతను అలాంటి నిర్ణయం ఎందుకోసం తీసుకున్నాడో ఒక పక్క ఆలోచిస్తూనే గబగబా తయారైపోయి తనేం చేయాలో వెంటనే నిర్ణయం చేసుకుని రూమ్ నుంచి బయటకు వచ్చింది. పోర్టికోలోని కార్ని స్టార్ట్ చేసింది.
కారు రోడ్డు మీద పరుగులు తీస్తున్న సమయంలో మీ ఆర్టిస్టుల మూడ్స్ ఆ బ్రహ్మ కూడా అర్థం కావు అని అంది. నవ్వాడు అభినవ్. ఆ నవ్వులో జీవం లేదన్న విషయం ఆమెకు అక్కర్లేదు. రాజులు తన కావ్యాన్ని అంకితం ఇవ్వమని అడిగినప్పటి పోతన పడిన బాధ లాంటి బాధ అది. కారు పరశువాక్యం ఏరియాలో అభిరామ థియేటర్కు ఆనుకొన్న సందులోకి తిరిగి ఓ బిల్డింగ్ ముందు ఆగింది. నాకు తెలుసు మీరు నిర్ణయం తీసుకుంటారని, అందుకే మీకోసం స్టూడియోని రెడీ చేశాను. మూడు గదుల ఇండివిజువల్ పోర్షన్, చుట్టూ చెట్ల మధ్య ఇల్లు. కార్నర్లో ఉండటం వల్ల ప్రశాంతంగా ఉంది వాతావరణం. తాళం తీసి లోనికి అడుగు పెట్టింది కావ్య. డ్రాయింగ్ రూమ్లో సోఫాలు, అందమైన కేన్ చైర్స్, లోన గదిలో ఆర్ట్ సామాగ్రి, పెద్ద సైజ్ ఈజిల్, రకరకాల కలర్స్, బ్రష్లు, బుక్స్. నివ్వరపై చూశాడు అభినవ్. మీరు ఆర్డర్ ఇస్తే అరగంటలో కేన్వాస్లు వస్తాయి. ఎవరు తెస్తారు? నలువైపులా చూస్తూ అడిగాడు అతను. ప్యూన్, 24 hours మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండే ప్యూన్. ఎవరు? నేనే. అలా నవ్వుతూ చెబుతున్న కావ్య వైపు చివుక్కుమన్న మనస్సు చూశాడు అతను. ఒక మనిషిని ఇంకో మనిషి ఏ కారణంగా అభిమానించినా, స్వార్థం కోసమో వ్యాపారం కోసమో అభిమానించినా, బేసిక్గా అంతరాంతరాల్లో ప్రేమ లేకపోతే అభిమానం నిలవదు. కావ్యని ఇన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నాడేమో. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? అడిగింది కావ్య. ఈ క్షణం నుంచే, స్థిరంగా అన్నాడు అభినవ్. వారం రోజుల్లో ఆ కృష్ణస్వామికి కొన్ని స్కెచెస్ చూపిస్తానని హామీ ఇచ్చాను. మీ ఇష్టం. మీరు స్టూడియోలో వేస్తారు, సీషోర్లో వేస్తారు, ఎక్కడికి మీరు వెళ్ళి వేస్తానన్నా మీకోసం ఓపెన్ ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఆ కృష్ణస్వామికి రూరల్ బ్రేక్ డ్రాప్ ఇష్టం అనుకుంటాను. మీ టేస్టే, చెప్పింది కావ్య. నన్ను 3 రోజులు ఏకాంతంలో వదిలేయండి బా, చాలు. 3 రోజులు ఏమిటి, 30 రోజులు వదిలేస్తాను. ఆ కృష్ణస్వామి స్కెచ్లు చూసి ఓకే అనగానే మీకు నేను అడ్వాన్స్ ఇస్తాను. ఎంత అని అడగబోయి ఆగిపోయాడు అతను. మీకు మోడల్స్ అవసరం అనుకుంటాను, పంపించమంటారా? మళ్ళీ అన్నదామె. వద్దు, ఈ కమర్షియల్ మోడల్స్ నాకు అక్కర్లేదు. నా మోడల్స్ని నేనే వెతుక్కుంటాను అన్నాడు అభినవ్. ఆశ్చర్యంగా చూసింది కావ్య. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని సాయంత్రం లోపల అరేంజ్ చేయండి. ఇవాళ సాయంత్రం నుంచి నేను స్టూడియోలో గడుపుతాను. నాకు ఏకాంతం కావాలి. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఆఖరికి మీరు కూడా. మీకు కొన్ని స్కెచెస్తో పాటు 2 పెయింటింగ్స్ కూడా వేసిస్తాను. ఆ మాటలకు చాలా అబ్బురపడింది కావ్య. ఇంత తొందరలో తన లక్ష్యం నెరవేరుతుందని ఎప్పుడూ ఊహించలేదామె. గంట తర్వాత టీ నగర్లో క్యాన్వాస్ క్లాత్ కొని తిరిగొస్తూ తనని ఆటో స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమని అతను అడగ్గా అక్కడ కారు ఆపింది కావ్య. ఈవినింగ్ మనం కలుద్దాం అని అంటూ ముందుకు కదిలాడు అభినవ్. గురూజీ, ఒక్క మాట. సడన్గా మీకు నీ తెలివితేటలు ఎలా వచ్చేస్తాయి గురూజీ? చెప్పరు? టెన్షన్తో చచ్చిపోతున్నాను, మెరుపు కళ్ళతో అడిగింది. భావం లేని చూపులతో ఆ కళ్ళ వైపు చూసి నందిని ఆరోగ్యం కోసం, ఆపరేషన్ కోసం చెప్పి తటాలమని వెందిరిగాడతను. చెల్లుమని ఎవరో తన చెంప మీద కొట్టినట్టయింది కావ్యకు. ఇంతవరకు తన మీద ప్రేమతో, అభిమానంతో తన ప్రపోజల్ను అతను ఒప్పుకున్నాడన్న భ్రమలో ఉన్న కావ్య ఆ జవాబుని వెంటనే జీర్ణించుకోలేకపోయింది. అభినవ్ చెల్లెల కోసమే ఆ ప్రపోజల్ని ఒప్పుకున్నాడు, తన కోసం కాదు. ఆఫీస్కి వెళ్తున్న కావ్యలో ఎన్నో ఆలోచనలు. ఎలాగైనా అభినవ్ని తనవాడిగా చేసుకోవాలి. స్టూడియోలో అతను ఉండే ఏకాంత సమయాన్ని తన కోసం కూడా ఉపయోగపడటానికి ఏం చేయాలో ప్లాన్స్ వేస్తోంది ఆమె. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. ఒక సుప్రభాత వీచిక సముద్రపు అలల మీద నాగుపాముల నాట్యం చేస్తోంది. మసక మబ్బుల చాటు నుంచి తూర్పు రేఖ పసిమిచాయితో తొంగి చూస్తోంది. ఇసుక తిన్నెల మీద కూర్చుని ప్రకృతి వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు అభినవ్. అతనికి 10 అడుగుల దూరంలో నందిని ఫిజియోథెరపీలో భాగంగా ఎక్సర్సైజ్ చేస్తుంది. ఎలా చేయాలో చెబుతుంది లిపి. ప్రతిరోజు కొన్నాళ్ళు ఉదయం సాయంత్రం ఎక్సర్సైజ్ తప్పనిసరి. తను పెయింటింగ్స్కు అనువైన మూడ్ కూడా కుదురుతుందన్న కోరికతో ఆ రోజు ఉదయాన్నే నందిని లిపిని కూడా సీషోర్కి తీసుకొచ్చాడు అభినవ్. రాత్రంతా చాలాసేపు స్టూడియోలో ఆలోచించాడు. మొదట పెయింటింగ్ని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. సీషోర్కి వచ్చాక బ్యాక్డ్రాప్ సీషోర్గా కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ పెయింటింగ్ ఎలా ఉండాలనే విషయమే తర్జన పడుతున్నాడు. చేతిలో రైటింగ్ ప్యాడ్, పెన్సిల్తో పిచ్చి గీతలు గీస్తున్నాడు. ఎక్సర్సైజులు చేస్తూ అల్లరిగా పరిగెడుతూ నీళ్ళ అంచెలు నడుస్తూ నందిని. ఉత్సాహం నింపుకున్న నందిని నవ్వు సుప్రభాతంలా ఉంది. నెమ్మదిగా జగమంతా పరుచుకుంటున్న వెండి వెలుగు. దూరంగా ఒడ్డున్న పడవ, ఆ పడవ పక్కన ఈత రేకుల బుట్టలు. ఆ బుట్టల్లో ఒకదాన్ని పట్టుకుని నందిని నీళ్ళల్లోకి
పరిగెడుతోంది. ఏ లీ క్యాచ్ మీ, నన్ను పట్టుకోండి. ఆమెను పట్టుకోవడానికి లిపి పరిగెడుతోంది. పరుగున వెళ్ళి లిపిని అందరినీ ఒడిసి పట్టుకుంది. నన్ను కాదు, ఈ బుట్టని అని బుట్టను నీళ్ళల్లోకి విసిరేసింది నందిని. అలల్లో కొట్టుకుపోతున్న బుట్టని పట్టుకోవడానికి నీళ్ళల్లోకి వెళుతోంది లిపి. ఆ దృశ్యాన్ని అలా కన్నార్పకుండా చూస్తున్నాడు అభినవ్. ఇంతట్లో లిపిని చేతులతో ముందుకు నెట్టింది నందిని. నీళ్ళల్లో దబ్బని పడిపోయి బుట్టని అందుకుని చిరుకోపాన్ని నటిస్తూ, ఏ పిల్ల నిన్ను అని ముందుకొస్తోంది లిపి. సరిగ్గా అదే సమయంలో చీర కాలికి అడ్డంగా పడడం వల్ల ఆగి చీరను సర్దుకుంటోంది లిపి. తడిసిన జుట్టు, చీర, జాకెట్టు, రాలిపడుతున్న నీటి బిందువులు, కుడి చేతిలో బుట్ట, మడతపడిన కాలు, ముగ్ధ మనోహరంగా నాపరాతితో మలిచిన నాగినిలా నిలబడ్డ లిపి వైపు కన్నార్పకుండా చూస్తున్న అభినవ్ మనసులో ఫ్లాష్లా ఓ ఆలోచన మెరిసింది. ఆ దృశ్యాన్ని తన పెయింటింగ్ కోసం వాడుకుంటే మొదటిసారి రైల్లో వేసిన పెయింటింగ్కు తనే మోడల్ అని ఆమెకు తెలియదు. అప్పుడు మరొక క్షణం ఆలస్యం చేయలేదు అతను. గబగబా రైటింగ్ ప్యాడ్ మీద ఆ భంగిమ స్కెచ్ని గీయటం మొదలెట్టాడు. 40 నిమిషాలు గడిచాయి. మీ చెల్లెలకు మాటలు రావన్నారు, చూడండి ఎంత అల్లరి చేసిందో. ఆటో ఎక్కుతున్నప్పుడు కంప్లైంట్ చేసింది లిపి. మాటలు రావనొచ్చు, అల్లరి చేయదని అనలేదే. ప్రశాంతంగా నవ్వుతున్నాడు అభినవ్. మూడి అన్న, నాటి చెల్లెలు ఇద్దరూ సరిగ్గా సరిపోయారు. ఆ మాటకు అన్నా చెల్లెళ్ళిద్దరూ వెక్కిరింతగా నవ్వారు. ఇంట్లో టిఫిన్ చేస్తున్న సమయంలో, ఈ రోజు నుంచి నందిని జాగ్రత్తగా మీరే చూసుకోవాలి చెప్పాడు అభినవ్. మీ అజ్ఞాతవాసం గురించి 66సారి చెప్పడం అన్నది లిపి నవ్వుతూ. అర్జెంటుగా అవసరం వచ్చినప్పుడు మాత్రం నా దగ్గరికి రావడం మర్చిపోవద్దు. మరో 1 గంట తర్వాత ఇంట్లోంచి బయటకు వెళుతున్నప్పుడు లిపితో చెప్పాడు అభినవ్. రోజు రాత్రిపూట ఇంటికి రావడం లేదన్న నెపంతో మరోసారి గొడవ చేశాడు లిపి తమ్ముడు భాస్కర్. నువ్వు చీటికి మాటికి ఎందుకు గొడవ చేస్తున్నావో నాకు తెలుసు. నేను ఇల్లు ఖాళీ చేసేస్తాను. అమ్మను నాన్నను తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతాను కోపంగా అనేసింది లిపి. నువ్విలా అంటావని నాకెప్పుడో తెలుసు. అప్పుడు నీ చేష్టలు ఎవరు ప్రశ్నించే వారుండగనేగా. అలా అంటున్న వాడి ముఖంపై అసహ్యంగా చూసి బయటకు వస్తున్న సమయంలో రమణ స్కూటర్ ఇంటి ముందు ఆగడంతో ముందు ఉలిక్కిపడి తర్వాత ధైర్యం తెచ్చుకుంది. ఇల్లు చూశాను, పరశువాకంలో దొరకలేదు, అంబత్తూరులో దొరికింది. అద్దె తదితర వివరాలు చెప్పసాగాడు రమణ. ఇవాళ దిగిపోతాం. రమణ, నువ్వు కొంచెం హెల్ప్ చేస్తావా అడిగింది. మా గాయత్రి ఒకరు, నువ్వొకరునా నాకు? పద ఏం చేయాలో చెప్పు. చాలా తెలివిగా రమణ ఆ పదం వాడాడు. కానీ విషయం గమనించే స్థితిలో లేదు లిపి. అదే రోజు మధ్యాహ్నానికి ఇల్లు మార్చేసింది లిపి. వంట సామాన్లు, ఒక మంచం తప్ప మరేం లేవు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక డబుల్ బెడ్, 4 స్టెయిన్లెస్ స్టీల్ చైర్స్, టీపై, గడియారాన్ని తీసుకుని వచ్చాడు రమణ. ఏమిటివన్నీ ఆశ్చర్యంగా అడిగింది లిపి. ఇంట్లో ఉండాల్సిన సామాన్లు. ఒకే బెడ్ మీద ఇంతమంది పడుకుంటారా? అలాంటి వాడు ఇంటికి వస్తే కుర్చీ ఉండొద్దా? నువ్వు డ్యూటీకి వెళ్ళాలంటే టైం ఉండొద్దా? మా కోసం నీ డబ్బు ఖర్చు పెట్టడం ఏమిటి బాబు? రాజ్యం అడిగింది. అత్తగారు, నేను లిపి దగ్గర తీసేసుకుంటానండి, మీరేం కంగారు పడకండి. ఊరు కాని ఊళ్ళో ఆ మాత్రం మాట సాయం చేత సాయం ఉండొద్దంటారా? అమాయకంగా అన్నాడు రమణ. అతను రెండవసారి వాంటెడ్గా ఉపయోగించిన పదం అత్తగారు. లిపి కాఫీ గ్లాస్ అతని చేతికిస్తున్నప్పుడు అతని వేళను ఆమెకు తాకాలని తగిలించాడు. కొత్త ఇంట్లోకి వచ్చారు కదా, పార్టీ ఎప్పుడు? నువ్వు పూర్వజన్మలో హోటల్లో సర్వరా? పార్టీలు, టిఫిన్లు, కాఫీలు తప్ప నీకు మరేం ధ్యాస ఉండదా? లిపి మాటలకు తల్లి రాజ్యం, తండ్రి తిరుమలరావు పెద్దగా నవ్వేశారు. రమణ తిరిగి వచ్చేస్తున్నప్పుడు అడిగాడు. నేను రోజంతా ఖాళీగా కూర్చుంటున్నాను, నీకు తెలుసు కదా. నీకు తెలిసిన ఏదైనా షాప్ ఉంటే. అంతే కదా, ఈ మాత్రం పనికి అంత సీరియస్గా పాత సినిమాల్లో నాగయ్యలా అడుగుతారేంటండి బాబు? 24 గంటల తర్వాత మీరు డ్యూటీలో జాయిన్ అవుతారు, సరేనా? రమణ మాటతో తిరుమలరావు ముఖం వికసించింది. కుర్రాడికి పరోపకార బుద్ధి ఉంది. ఇలాంటి వ్యక్తి మనకు అల్లుడిగా దొరికితే ఎంత బాగున్నాం. ఆయన ఆ మాటను బయటకనేశాడు. స్కూటర్ స్టార్ట్ చేస్తున్న రమణకు ఆ మాట వినబడి చిన్నగా నవ్వుకున్నాడు. అల్లుడు దొరకడం ఏంటండి బాబు? అల్లుడు కాని అల్లుడిని నేనే చూస్తున్నాండి మనసులో అనుకుంటూ హుషారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సముద్రాన్ని కలర్ ఫోటోలో చూస్తున్నట్లుగా ఉంది ఆ బ్యాక్డ్రాప్లో అమ్మాయి స్కెచ్. సింప్లీ సూపర్బ్. మీ టేస్ట్కి నా టేస్ట్కి కృష్ణస్వామి టేస్ట్కి సరిగ్గా సెలెక్ట్ చేశారు. వండర్ఫుల్ ఫిషర్ ఉమెనా? క్యాన్వాస్ వైపు చూస్తూ అంది కావ్య. ఒక రైటింగ్ని కానీ పెయింటింగ్ని కానీ పూర్తయ్యాక చూడాలి, చదవాలి. అది ప్రిన్సిపల్. నాకు తెలుసు బాసు, మనసు ఊరుకోదుగా.
కృష్ణస్వామికి నిన్న ఫోన్ చేసి చెప్పాను, రేపటికల్లా పెయింటింగ్ నువ్వు తీసుకొస్తానని. అతను తిరుపతి వెళుతున్నాడట, ఎల్లుండి కలుద్దామన్నాడు. పెయింటింగ్ని చూసి కింద పడిపోతాడు. అసలు నేను వచ్చింది మీకు అరేంజ్మెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూద్దామని. క్రితం ఎవరినో అరేంజ్ చేశారు కదా, బ్రష్ని కలర్లలో ముంచుతూ అన్నాడు అభినవ్. కొన్ని గంటల క్రితం బయటికెళ్ళి పబ్లిక్ ఫోన్ నుంచి డాక్టర్ కుమారన్తో మాట్లాడడం గుర్తొచ్చింది అతనికి. బహుశా నెలాఖరికి నందిని అమెరికా తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. వీసా, పాస్పోర్ట్ అన్నీ చూసుకోవాలి కదా. నువ్వు రేపు ఒకసారి మాట్లాడదాం. నీ ఎదురుగా అమెరికన్ స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను చెప్పాడు కుమరన్. అభినవ్తో మాట్లాడిన తర్వాత కుమరన్ హోటల్ రెసిడెన్సీకి ఫోన్ చేసి చిన్నాంబర్తో మాట్లాడాడు. ఆ రోజు తర్వాత మళ్ళీ అభినవ్ కనిపించలేదు. కంప్లైంట్ చేసినట్టుగా అంది చిన్నాంబర. పరశువాకంలో అభిరామ్ థియేటర్ పక్కన స్టూడియోలో ఏకాంతంగా వర్క్ చేసుకుంటున్నట్టు క్లూ ఇచ్చాడు కుమరన్. కృష్ణస్వామి అడ్వాన్స్ ఇస్తాడంటారా? అడ్వాన్స్ గురించి అందులో డబ్బు గురించి మొట్టమొదటిసారి మాట్లాడుతున్న అభినవ్ వైపు విచిత్రంగా చూసింది కావ్య. మీ డౌట్ ఏంటో నాకు క్లియర్గా చెప్పండి గురూజీ. నందినిని అమెరికా తీసుకెళ్ళాలి, ఆ విషయం మీకు తెలుసు కదా. ఈ నెలాఖరికి అది జరగాలంటే డబ్బు అవసరం కదా. ఎంత అవసరం అవుతుంది? మినిమం 10 lakhs. ఆలోచనలో పడింది కావ్య. అతను తన ప్రపోజల్కి ఎందుకు ఒప్పుకున్నాడో పూర్తిగా అర్థమైంది ఆమెకు. డోంట్ వెరీ, ఐ విల్ అరేంజ్ దట్ మనీ హామీ ఇచ్చింది కావ్య. కొంత బరువు దిగిపోయినట్టయింది అతనికి. 10 నిమిషాల తర్వాత కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాయంత్రం 5 గంటలు దాటింది. డాబా మీద ఎక్సర్సైజులు చేస్తుంది నందిని. అంత క్రితమే మార్కెట్ కూరగాయల కోసమని వెళ్ళింది లిపి. సరిగ్గా అదే సమయంలో వచ్చాడు తుషార్. ఆకాశం మీద ఇంద్రధనస్సు ఉంటుంది, కానీ మేడ మీద ఏంటని అందరూ అనుకుంటున్నారు తెలుసా? హాయిగా బతకడం కోసం తప్ప మరికొందరకు పుట్టనట్టుగా ఎదురుగా నించిన తుషార్ వైపు చూసింది నందిని నవ్వుతూ. మీరే కాదు, మీ మాటలు కూడా నాకు అర్థం కావు సహజంగా అందామె. ఈ డైలాగ్ మిమ్మల్ని ఉద్దేశించానని అనుకుంటున్నారు కదూ? కాదండి బాబు, సినిమాలో డైలాగ్. ఓ తమిళ సినిమాకి తెలుగులో డైలాగులు రాసే ఛాన్స్ వచ్చింది. ఆడియన్స్ని ఎలా పీల్చి పిప్పి చేయాలో ఆలోచిస్తుండగా ఇలాంటి డైలాగులన్నీ వస్తున్నాయి. తమిళ సినిమాకి తెలుగు డైలాగులా? నిజంగా నిజం. నేను తెలుగులో రాస్తే తమిళ రైటర్ తమిళంలో ట్రాన్స్లేట్ చేసుకుంటాడు. ఇంతకీ సినిమా పేరేంటి? ఏం స్టోరీ గురించి అడగటం మానేశారు? ప్రీ స్టోరీలో హీరోయిన్ ఆత్మలో విలన్ ప్రవేశించడం అలాంటివి లేవులేండి. ఇదంతా జంతువుల కథ. షూటింగ్ అంతా అడవిలోనే. సినిమాల్లో హీరోయిన్ ఉండగా ఎందుకుండరు? రెండు కోతుల మధ్య ప్రేమ కదా. ఆ కోతులు రెండు మనుషుల రూపంలో పుడతాయి. స్టోరీ అంతా మామూలే. చివరిలో మళ్ళీ కోతులు అయిపోతారు. సృష్టిలోని మనుషులంతా కోతుల నుంచి పుట్టామని సైంటిఫిక్గా అథెంటిక్గా చెబుతున్నాం. భలే బాగుంది. పొట్ట చక్కలయ్యేటట్టు నవ్వుతూ అంది నందిని. సరిగ్గా అదే సమయంలో ఆమెకు కళ్ళు గిరిగిరా తిరుగుతున్నట్లు అనిపించింది. భూమి ఆకాశం ఏకమైపోయినట్లుగా అనిపించడం, నరాలన్నీ జివ్వుమని ఒక లాగుతున్నట్లు బాధ. సడన్గా అవయవాలన్నీ చచ్చుబడిపోయాయి నందినికి. సరిగ్గా అదే సమయంలో ఇంటిలోకి కూరగాయల సంచితో అడుగుపెట్టింది లిపి. వెంటనే విజయ హాస్పిటల్కి ఫోన్ చేసింది లిపి. డాక్టర్ కుమరన్ దొరకలేదు. రమణకు నందిని విషయం చెప్పింది. వెంటనే అంబులెన్స్ను పంపే ఏర్పాటు చేస్తానన్నాడు రమణ. సరిగ్గా 20 నిమిషాల తర్వాత అంబులెన్స్తో పాటు వచ్చాడు రమణ. స్పృహ కోల్పోయిన నందిని రమణ, తుషార్ తోడుపట్టి అంబులెన్స్లో పడుకోబెట్టాడు. తుషార్, లిపి అంబులెన్స్లో కూర్చున్నాక రమణ, చిన్న హెల్ప్ చేస్తావా అడిగింది లిపి. చెప్పు, ఏం హెల్ప్ కావాలో. పరశువాకంలో అభిరామ్ థియేటర్ పక్క సందులో అభినవ్ గారి స్టూడియో ఉంటుంది. నందిని విషయం ఆయనకు చెప్పి హాస్పిటల్కి తీసుకొస్తావా అడిగింది లిపి ఆందోళనగా. అలాగేనంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు రమణ. అంబులెన్స్ విజయ హాస్పిటల్ కేసి దూసుకుపోయింది. 20 నిమిషాల తర్వాత అభిరామ థియేటర్ సందులో అభినవ్ స్టూడియో ముందున్నాడు రమణ. స్కూటర్ స్టార్ట్ చేసి ఇనుప గేట్ తెరుచుకొని మెట్లెక్కి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ముందుకెళ్ళాడు. అక్కడ విశాలమైన క్యాన్వాస్ మీద తన పనిని తాను చేసుకుపోతూ కనిపించాడు అభినవ్. ఆ క్యాన్వాస్ మీద చిత్రిస్తున్న పెయింటింగ్ పూర్తిగా కనిపించడం లేదు. రమణకు ముఖభాగానికి అభినవ్ అడ్డంగా నించోవడంతో అడుగుల చప్పుడికి తల తిప్పి చూసిన అతను మొదట రమణను పోల్చుకోలేకపోయాడు. తర్వాత గుర్తుపట్టాడు. మీరు ఇక్కడికి రావడం విచిత్రంగా ఉందే. పక్కనే టేబుల్ మీద ఉన్న కలర్స్ ట్రేలో బ్రష్ను పెడుతూ అన్నాడు.
ఇక్కడికి రావడం విచిత్రంగా ఉంది మీరు ఇక్కడికి రావడం విచిత్రంగా ఉంది. పక్కన టేబుల్ మీద ఉన్న కలర్స్ ట్రేలో బ్రష్ను పెడుతూ అన్నాడు. మరో సమయంలో అయితే ఉత్సాహంగా జవాబు చెప్పేవాడు రమణ. కానీ అభినవ్ పక్కకు తప్పుకోవడంతో ఆ క్యాన్వాస్ మీద అతను చిత్రిస్తున్న పెయింటింగు, ఆ పెయింటింగ్లోని వ్యక్తిని వెంటనే గుర్తుపట్టిన రమణ ముఖంలో ఒక క్షణంలో రకరకాల రంగులు మారిపోయాయి. ఏంటి, లిపిని మోడల్గా మార్చేశారా? ఆ సమయంలో అతను లిపి పెదాల భాగాన్ని చిత్రీకరిస్తున్నాడు. రమణ మనసు బగబగని మండిపోతోంది. కుంచెతోనైనా లిపి పెదాన్ని ఇతరులు ముట్టుకోవడం రమణ సహించలేకపోతున్నాడు. ముందుకు నడిచి అసంపూర్ణంగా ఉన్న లిపి దేహభంగిమల వైపు కాంక్షగా చూస్తూ కోపాన్ని అణుచుకుంటూ, చాలా బాగా వేశారే, మనుషుల్ని చాలా దగ్గరగా పరిశీలిస్తేనే తప్ప ఇలాంటి పెయింటింగ్స్ వేయలేరనుకుంటాను కదండి. చాలా అన్న పదాన్ని రమణ ప్రత్యేకంగా ఉచ్చరించాడు. ఆ విషయాన్ని అభినవ్ గమనించలేదు. ఈ ఆర్ట్లోనైనా సునిశ్చిత పరిశీలన శక్తి అవసరం కదా, జనరల్గా అన్నాడు అతను. సునిశ్చిత పరిశీలన శక్తి అంటే లిపిని కూడా అలాగే సునిశ్చితంగా పరిశీలన చేశారా? ఎన్ని రోజుల నుంచి పరిశీలిస్తున్నారు సార్? వ్యంగ్యంగా అడిగాడు రమణ. లిపిని కూడా అలాగే సునిశ్చితంగా పరిశీలన. ఆ పదాలు నచ్చలేదు అతనికి. ఏం జవాబు చెప్పాలో అతనికి అర్థం కాలేదు. కొంచెం కోపం కూడా వచ్చింది. మీ డౌట్స్కి తర్వాత జవాబు చెప్తాను, ముందు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. అలా అంత నిక్కచ్చిగా ఎప్పుడూ అడగడు అతను. అలా అడగటంతో రమణలోని కోపం మరింత ఎక్కువైంది. ఈ దారంట వచ్చాను, కొత్తగా స్టూడియో ఓపెన్ చేశారని తెలిసి నందిని విషయం కావాలని చెప్పలేదు రమణ. నౌ ఐఆమ్ బిజీ, మరొకసారి కలుసుకుందాం, బ్రష్ని తీస్తూ అన్నాడు అతను. ఆ అడ్రస్ ఎవరిచ్చారని అడిగుంటే రమణ దొరికిపోయేవాడే. అలాగే సార్, మళ్ళీ కలుసుకుందాం, వస్తాను కోపంగా అనేసి గబగబా బయటకు వచ్చేసాడు రమణ. వెంటనే అతను స్కూటర్ స్టార్ట్ చేయలేదు. సిగరెట్ తీసి వెలిగించుకొని ఆలోచనలో పడ్డాడు. కొంపదీసి ఈ ఆర్టిస్టు గారు లిపిని ప్రేమిస్తున్నారా? లేకపోతే ఆమె పెయింటింగ్ ఎందుకు వేస్తాడు? లిపిని పెయింటింగ్లో చిత్రిస్తున్నాడంటే ఇద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఏర్పడిందా? రమణ మనసులో రకరకాల వికృతమైన ఆలోచనలు. ఒకవేళ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడితే ఆ సాన్నిహిత్యాన్ని పటాపంచలు చేసే దూరాన్ని పెంచాలి. ఆ దూరాన్ని ఎలా పెంచాలో అనేక విధాలుగా ఆలోచించిన మీదట అక్కడి నుంచి సంతృప్తిగా కదిలాడు రమణ. అయినా రమణ మధ్యలో ఆ పెయింటింగ్ కదలాడటం మానలేదు. పెయింటింగ్ మీద కదలాడుతున్న అభినవ్ చేతి వేళ్ళు గుర్తుకొచ్చాయి. ఆ వేళను నరికేయాలన్నంత కోపంగా ఉంది అతనికి. ఆ కోపం వల్ల హాస్పిటల్కి వెళ్ళాలనుకున్న ఆలోచనను మార్చేసుకున్నాడు. నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి 2 బీర్ బాటిల్స్ తీసుకుని తాగాడు. అభిమానంగా మాట్లాడటానికి దగ్గరికి వచ్చిన భార్య గాయత్రిని కసిరేశాడు. ఆ రోజు రాత్రి 9 గంటల తర్వాత అతను ఒక నిశ్చయానికి వచ్చాడు. విజయ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. రాత్రి 9 గంటల సమయంలో డాక్టర్ కుమరన్ చెప్పాడు లిపితో. ఇన్ టైంలో తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. సివియర్ స్ట్రోక్, పెద్ద ప్రమాదం తప్పింది. ఆ మాటలకు తృప్తిగా నెట్టూర్పు విడిచింది లిపి. అభినవ్ ఊళ్ళో లేడా? మళ్ళీ అడిగాడు కుమరన్. అతని కోసమే లిపి కూడా ఎదురు చూస్తోంది. అతని కోసం వెళ్ళిన రమణ కూడా రాకపోవడంతో అయోమయంగా ఉంది ఆమె పరిస్థితి. అతను స్టూడియోలో లేనందున అతనికి నందిని విషయం రమణ చెప్పలేకపోయాడేమోనని భావించింది లిపి. అతనికి మెసేజ్ పంపించాను చెప్పింది లిపి. నందిని మార్నింగ్ మీరు తీసుకెళ్ళిపోవచ్చు, నైట్ నర్సులు చూసుకుంటారు, మీరు ఇంటికి వెళ్ళండి చెప్పాడు కుమరన్. ఆయన ఇంటికి వెళ్ళమన్నా నందిని దగ్గర ఉండటానికి నిశ్చయించుకుంది లిపి. కానీ అభినవ్కి ఈ విషయం చెప్పాలి. ఎలా? తనే స్టూడియోకి వెళితే? ఆ ఆలోచన రాగానే స్టూడియోకి వెళ్ళి అతన్ని కలిసి మళ్ళీ హాస్పిటల్కి రావాలని నిశ్చయించుకుని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది లిపి. అప్పుడు రాత్రి సమయం 9:40 దాటింది. వాట్ బాస్, ఎంతవరకు వచ్చింది పని? తుళ్ళుతూ గలగలా గేటు తెరుచుకుని మెట్ల వరకు వచ్చింది కావ్య. అప్పుడే స్టూడియోలోంచి బయటకు రావడానికి సిద్ధమవుతున్నాడు అభినవ్. అప్పటికి నిశాంత చిత్రం దాదాపు పూర్తిగా వచ్చింది. లిపిని మోడల్గా వేసి సముద్రపు నెలలో నించున్న జాలరి కన్య పెయింటింగ్కి నిశాంత అని పేరు పెట్టాడు అతను. అన్ని రకాలుగా అతనికి ఆ చిత్రం నచ్చింది. తనలోని కళా ప్రతిభనంతా నిశాంత చిత్రం కోసం ఉపయోగించాడు అతను. ఆ పెయింటింగ్ని వేస్తున్నంతసేపు లిపి గురించి ఆలోచించాడు అతను. లిపి లాంటి అమ్మాయి తన పక్కనుంటే ఆర్టిస్టుగా తను కోరుకునే మానసిక శాంతి దొరుకుతుంది. లిపిని తను ప్రేమిస్తున్నాడా? అతను మొట్టమొదటిసారి ఆ ప్రశ్నని వేసుకున్నాడు. జవాబు కోసం వెతుక్కుంటూ కాఫీ తాగడానికి బయటకు వస్తున్న తరుణంలోనే కావ్య వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది కావ్య. చెప్పాడు అతను. మీరు టీ కడగడం ఏంటి? నేను తెప్పిస్తాను, ముందు మీరు లోనికి పదండి. లోనికి నడుస్తోంది కావ్య. ఒక్కడుగు వెనక్కి వేశాడు అతను. తెప్పిస్తారా? ప్రస్తుతం బాయ్ కూడా లేడు అన్నాడు అతను.
మీకు హెల్ప్ చేయడానికి బోయే ఉండాలా గురూజీ. మీలాంటి ఆర్టిస్ట్కి సేవ చేయడం అదృష్టం. నేనున్నాను కదా. ఫ్లాస్క్ ఉండాలి. ఎక్కడుంది? అటు ఇటు చూస్తూ డ్రాయింగ్ రూమ్లోంచి రెండో గదిలోకి వస్తూ క్యాన్వాస్ వైపు చూసింది ఆమె. క్యాన్వాస్ మీద సముద్రపు అలల్లా తుళ్ళుతూ జాలరి కన్యలా కనిపిస్తున్న లిపి. ఒక క్షణం కావ్య ముఖం మీద సంతోషం వరదలా ఎగిరిపోయింది. మనసులో ఏదో అలజడి, ఏదో అసహనం, ఏవో అవ్యక్తమైన అసూయ. ఏమిటి లిపిలా ఉందే? కావ్య బద్దలైన గుండెల్లోంచి వచ్చిందన్నమాట. అతనికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు. ఇంకా ఫినిష్ కాలేదు. ఇదిగో ఫ్లాస్క్. టేబుల్ పక్కనున్న ఫ్లాస్క్ని అందిస్తూ అన్నాడు అతను. ఆ ఫ్లాస్క్ని అందుకోలేదు కావ్య. అంటే లిపిని అతను ఆరాధిస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా? ఒక కళాకారుడు అంత ప్రేమగా ఒక ఆకృతిని కల్పించాడంటే అతను ఎంతగా ఆకృతి వెనుకున్న మనిషిని అభిమానిస్తున్నాడో సులభంగా తెలిసిపోతుంది. ఆ విషయం కావ్యకు బాగా తెలుసు. కావ్య మనసు ఒక్కసారిగా మొద్దుబారిపోయింది. ఏదో చీకటిలోకి ఎవరో నెట్టేస్తున్న భయం, లోయలోకి జారిపోతున్న వింత భయం. తను ఆరాధిస్తున్న అభినవ్ని లిపి కూడా ఆరాధిస్తోందా? లిపిని అతను ప్రేమిస్తున్నాడా? నో నో, అలా జరగడానికి వీల్లేదు. క్షణకాలంలోనే లిపిపై అంతులేని అసూయ నింపుకుంది కావ్య. అది అసూయ కూడా కాదు, ఆగర్భ వైరం లాంటి పగ. అతడిని పూర్తిగా తన మనిషిని చేసుకోవాలి. ఎలా ఎలా? తన వైపే చూస్తున్న అతని ముఖంలోకి సూటిగా చూసి అతని చేతిలోని ఫ్లాస్క్ని అందుకొని కింద పెట్టి, రండి, మిమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తాను అంది కావ్య. అంత త్వరగా కావ్య మాట మారిపోవడంతో ఆశ్చర్యచకితుడయ్యాడు అతను. ఐ హ్యావ్ అన్ అర్జెంట్ అపాయింట్మెంట్. మీరు తీరుబడిగా తాగి వద్దురు కానీ రండి. క్రీగంట మరోసారి క్యాన్వాస్ మీద పెయింటింగ్ వైపు చూస్తూ బయటకు వచ్చింది కావ్య. కావ్య పద్ధతి ఎందుకో నచ్చలేదు అతనికి. అయిష్టంగానే ఆమె కారులో కూర్చున్నాడు. పూందమల్లై మెయిన్ రోడ్లో ఉన్న వసంతమాళగే హోటల్ ముందు అతను డ్రాప్ చేసి యాక్సిలేటర్ నొక్కింది కావ్య. కావ్యలోని ఉత్సాహం చప్పున చల్లారిపోవడం, ముభావంగా మారిపోవడం విచిత్రంగా ఉంది అతనికి. కావ్యని కొత్త కోణంలో చూడటం అదే ప్రథమం. మొదట రమణ, ఆ తర్వాత కావ్య ఇద్దరు క్యాన్వాస్ మీద పెయింటింగ్లోని లిపిని చూశాకే అలా మారిపోయారనే ఆలోచన అతనికి ఇక రాలేదు. ఆ రోజు రాత్రి కావ్యకు నిజంగా నిద్ర పట్టలేదు. అతను లిపిని ఇష్టపడుతున్నాడా? కేవలం ఆమె మంచిదాన్నే ఇష్టపడుతున్నాడా? మరి లిపికి అతను అంటే ఎలాంటి అభిప్రాయం ఉంది? ప్రేమిస్తోందా? ఇద్దరూ తన ప్రేమల్ని వ్యక్తం చేసుకున్నారా? మొదట ఆ విషయాలన్నింటినీ తెలుసుకున్నాక తను లిపిని కట్ చేయడానికి ఏ దారి ఎన్నుకోవాలో నిర్ణయించుకుందామనుకుంది కావ్య. రమణలా కావ్య చీప్గా రియాక్ట్ కాకపోవడానికి కారణం కావ్య అభినవ్ని ప్రేమిస్తోంది, నిజంగా ప్రేమిస్తోంది. అలాంటి వ్యక్తి తన పక్కన భర్తగా ఉంటే సంఘంలో హోదాతో పాటు వ్యాపారపరంగా తను ఎదగడానికి బాగుంటుందని ఆమె ఆశ. ఆ ఆశ రోజు రోజుకి ఆమెలో బలీయమవుతోంది. లిపి విషయంలో మర్నాడు ఏం చేయాలో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కానీ కావ్య కళ్ళ మీదకు నిద్ర రాలేదు. ఆటో దిగి గేటు మీద చెయ్యి వేసిన లిపి తలుపుకి వెళ్లాడుతున్న తాళాన్ని చూస్తే నిస్తేజానికి గురైంది. ఎక్కడికి వెళ్ళుంటాడు అభినవ్? కాసేపు అక్కడ నిలబడి రోడ్డు కార్నర్ల వరకు వచ్చి పబ్లిక్ టెలిఫోన్ నుంచి అభినవ్ ఇంటికి ఫోన్ చేసింది. ఎవరూ లిఫ్ట్ చేయలేదు. అంటే తుషార్ కూడా ఇంట్లో లేడన్నమాట. ఏం చేయాలో తోచక రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళుతోంది లిపి. ఆ సమయంలో ఆమె తలెత్తి కనుక చూస్తే రోడ్డుకి రెండో పక్కన నడుచుకుంటూ వెళుతున్న అభినవ్ కనిపించేవాడు. కానీ జీవితం అంతే. కొన్ని సమస్యలు తలెత్తడానికి కొన్ని సంఘటనలు జరగాలి, తప్పదు. అసలు జీవితమే ఒక అంతులేని సున్నితమైన సమస్య. ఆటో ఎక్కి విజయ హాస్పిటల్కి వచ్చేసింది లిపి. పూందమలై రోడ్లోంచి పరశువాకం రోడ్డును క్రాస్ చేయబోతున్న అభినవ్ తన పక్కనే ఆగిన మారుతి కారును చూసి తల పైకెత్తాడు. స్టీరింగ్ ముందు కూర్చున్న పగడాల బొమ్మ చీనాంబర. ఆ సమయంలో అభినవ్ కనబడడం చాలా ఆనందంగా ఉంది చీనాంబరకు. ఎక్కడికి వెళ్తున్నారు అడుగుతూ డోర్ ఓపెన్ చేసింది ధోనికి ఆహ్వానిస్తూ. స్టూడియోకా? నాకు తెలియకుండా మీరెప్పుడు సినిమాల్లో చేరారు? ఆశ్చర్యంగా ప్రశ్నించింది ఆమె. ఆ స్టూడియో కాదండి బాబు, ఆర్ట్ స్టూడియోకి. డోర్ దగ్గర నిలబడి జవాబు చెప్పాడు అతను. అయితే కారు ఎక్కండి, డ్రాప్ చేస్తాను. అందంగా నవ్వింది ఆమె. ఆ నవ్వు మసక చీకట్లో మెరిసే మందార పువ్వులా ఉంది. ఆమె అభ్యర్థనను కాదనలేకపోయాడు అతను. ఎక్కి కూర్చున్నాడు. ఇంపోర్టెడ్ సెంటు వాసన, మత్తులా వంటి నిండా నిండిపోతున్న పరిమళం. మీరు ఇక్కడే ఉంటున్నారా? మరేం ప్రశ్న వేయాలో తోచలేదు అతనికి. ఇన్నాళ్లుగా ఏం చేస్తున్నారన్న మీ ప్రశ్న ఆమె అడిగింది. అవును. ఏం చేస్తున్నానో చెప్పుకొని చూద్దాం అల్లరిగా అడిగింది ఆమె. ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు అన్నాడు అతను నవ్వుతూ. అంటే నేనంత బిజినెస్ మనిషినన్నా మీ ఉద్దేశం? చిరుకోపాన్ని నటించింది ఆమె. కాదా?
కాదు. బిజినెస్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళంతా బిజినెస్ పీపుల్ అనుకుంటే ఎలాగండి బాబు? జీవితంలో బిజినెస్ ఒకటే కాదు, ఆర్ట్ కూడా ఉంది. నేను బిజినెస్ని ప్రేమిస్తున్నట్లుగానే ఆర్ట్ని కూడా ప్రేమిస్తాను. నేను బిర్లాను ప్రేమిస్తాను, సైమల్టేనియస్గా మిమ్మల్ని ప్రేమిస్తాను. అతనిలోని రియాక్షన్ కోసం అతని కళ్ళ వైపు చూసింది ఆమె. అతని మనసులో చిన్న జర్క్, పూలరెక్క మీద మంచి బిందువు పడినట్టుగా తన మనసులోని భావనని ఏదోలా వ్యక్తపరిచినందుకు ఆమెకు చాలా హ్యాపీగా ఉంది. ఆ టైం కోసమే ఆమె ఎదురు చూస్తోంది. కారు పరశువాకంలోని వసంత లాడ్జిని దాటుతోంది. అప్పుడు చటుక్కున ఆమె ఒక ప్రశ్న వేసింది. అభినవ్జీ, మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, కరెక్ట్గా జవాబు చెప్తారా? క్విజ్జా? కాదండి బాబు. గవల మీద ఆలపడినట్టుగా నవ్వు. అడగండి. మీరెవరైనా ప్రేమించారా? ఆ మాటకు మెత్తటి మంచు ముద్ద వంటికి తగిలినట్టుగా ఉంది అతనికి. ఇంతవరకు అతన్ని ఎవరు అలాంటి ప్రశ్న అడగలేదు. రోడ్డు మీద క్షణకాలంలో వెనక్కి వెళ్ళిపోతున్న వెలుగునీడల్ని చూస్తున్నాడు అతను. లేదు అని చెప్పాలనుకున్నాడు. ఎందుకో ఆ సమయంలో అతనికి లిపి జ్ఞాపకానికి వచ్చింది. అవును, ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పాలనుకున్నాడు. ఎందుకో చెప్పలేకపోయాడు. ఒక రంగు ఇంకో రంగులో సన్నగా మెల్లగా కలుస్తున్నప్పటి అనుభూతి. ఏం జవాబు చెప్పరా? నాతో చెప్పకూడదనా? రెట్టించింది చీనాంబర. మీతోనా? ఎందుకు చెప్పకూడదు? చెప్పొచ్చు, కానీ ఏం చెప్పాలి? నేను నా చెల్లెల్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను. ఆ విషయం మీకు తెలుసు అనుకుంటాను. చెల్లి ప్రేమ గురించి కాదండి మహాన్ భావ. చెల్లి ప్రేమ అంటే ఇష్టమైన అమ్మాయిని ప్రేమించుట. అంత స్పష్టంగా ఆమె అడిగేసరికి సందిగ్ధంలో పడిపోయాడు అతను. మౌనం అంటే అర్ధాంగీకారమని అర్థం. అంటే మీరు ఎవరిన ప్రేమిస్తున్నారన్నమాట. ఎవరండి బాబు మీ ఊహా ప్రేయసి? చెప్పకూడదా? చిరుగాలికి ఆమె పైట అతని భుజానికి తగిలింది. ఆ పైటను సర్దుకునే ప్రయత్నంలో ఆమె మునివేళ్ళు అతని భుజానికి తగిలాయి. వీణ తీగలకు గాలి తగిలిన సవ్వడి, పువ్వుల్లోని పుప్పొడి రాలుతున్న అనుభూతి. ఆర్ట్, నెమ్మదిగా చెప్పాడు అతను. నేను నమ్మను. ఆ ఆర్ట్కి ఇన్స్పిరేషన్ ఎవరో ఉంటారు కదా లేరా? నిజంగా? తల తిప్పి ఆమె కళ్ళలోకి చూశాడు. పొడవాటి చేపల లాంటి కళ్ళు, ఆ కడల్లో పాకుతున్న అందాల జలతార సోయగాలు. ఒక క్షణం మేర్పుని చేతిలోకి తీసుకుంటున్నట్లుగా ఉంది ఆకర్షణ. అభినవ్ గారు, మీకు తెలియని మీ మనసులోని మాటను చెప్పండి. మీరు ఒక అమ్మాయిని గాఢంగా అంటే చాలా నిగూఢంగా ప్రేమిస్తున్నారు, కానీ ఆ విషయం మీకు తెలియదు. మీ మనసుకు మాత్రమే తెలుసు. మీరు ప్రేమించే అమ్మాయికి ఆ విషయం చెప్పాలని మీకుంది. బట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద కరెక్ట్ టైం. యామ్ ఐ రైట్? రెండు కొండల మధ్య నుంచి సెలయేరు ప్రవహిస్తున్నట్టుగా ఉంది అతనికి. చీలాంబర చెప్పింది నిజమా? ఏది అర్థం కావడం లేదు అతనికి. తను ఆ పరిస్థితిలోనే ఉన్నాడా? ఒక్కసారి అతని ఆలోచనలో లిపి వచ్చేసింది తిరిగి. లిపిని నిగూఢంగా ప్రేమించబట్టే పెయింటింగ్లో ఆమెను మోడల్గా వేయదలిచాడు అతను. ఏంటి సీరియస్గా ఆలోచిస్తున్నారా? అంత కరెక్ట్గా ఎలా చెప్పానా? కారు అభిరామ థియేటర్ను దాటిపోతుండగా స్టాప్ అరిచాడు అతను. సడన్ బ్రేక్ వేసింది ఆమె. అతనికి ఆమె భుజం మెత్తగా అనుకుంది. ఆ సందులోనే స్టూడియోని రమ్మని ఆహ్వానించబోయాడు. కానీ కావ్య రమణల రియాక్షన్ గుర్తుకొచ్చి ఆ వాక్యాన్ని అక్కడితో ఆపేశాడు. అతను పిలిస్తే స్టూడియోకి వెళదామనుకున్న చీనాంబర్లో చిన్న నిరాశ. కారు దిగాడు అతను. నేను అడిగిన ప్రశ్నకు ఇవాళ కాకపోయినా అతి త్వరలో మీతో జవాబు చెప్పిస్తాను. దేని గురించి అడిగాడు అతను. అదే మీ ప్రేయసి గురించి. సీ యూ, గుడ్ నైట్, డోర్ వేస్తూ అన్నాడు అభినవ్ రోడ్డును క్రాస్ చేస్తున్నంతసేపు అతని వైపే చూసి యాక్సిలేటర్ను ప్రెస్ చేసింది చీనాంబర. ఆ సమయంలో చీనాంబర చాలా ఉత్సాహంగా ఉంది. దానికి కారణం తన మనసులోని అభిప్రాయాన్ని అభినవ్తో చెప్పడం. అతనికి అర్థమవుతోందా? అంతా అర్థం చేసుకోలేని పసితనంలోనే ఉన్నాడు అభినవ్. అతి త్వరలో తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పేయాలి నిర్ణయించుకుంది. ఆ ఆలోచనలతోనే హోటల్కి వెళ్ళింది చీనాంబర. సరిగ్గా అదే సమయంలో అమెరికా నుంచి ఆమెకు ఫోన్ చేసింది ఫ్రెండ్ డయానా. ఇక్కడ 10 పార్టీల నుంచి మనకు మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఎప్పట్లో పంపిస్తావు? అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. నీ అమౌంట్ నీకు పంపుతున్నాను. నువ్వు ఒకసారి అమెరికా వస్తే బాగుంటుంది. ఆర్ట్ పీసుల్ని తీసుకుని అమెరికా వస్తాను చెప్పింది చీనాంబర. కబూర్లన్నీ మాట్లాడుకున్నాక 20 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసింది ఆమె. అర్జెంటుగా అభినవ్ని కూర్చోబెట్టి ఆర్ట్ పీసుల్ని వేయించుకోవాలి. ఎలా? బిజినెస్ అంటే వేస్తాడా? నిద్రపోయే వరకు అదే ఆలోచనలతో గడిపింది. పడుకోవడానికి 5 నిమిషాల ముందు ఒక ప్లాన్ని వేసింది చీనాంబర. ఆ ప్లాన్ని 2 రోజుల్లో అమలు చేయడానికి నిర్ణయించుకుంది ఆమె. ఆ రోజు రాత్రంతా అభినవ్ నిద్రపోలేదు. నిశాంత్ పెయింటింగ్ను పూర్తి చేసేసరికి పూర్తిగా తెల్లవారిపోయింది.
పూర్తి చేసిన పెయింటింగ్ వైపు తల్లి బిడ్డను చూసుకున్నట్టుగా చూసుకున్నాడు అతను. అలా అరగంట సేపు తన్మయత్వంగా నిశ్చల చిత్రంగా మారిపోయిన లిపి వైపు ఆరాధనగా, అభిమానంగా, అనురాగంగా చూసుకున్నాడు. పూర్తి చేసిన తన చిత్రాన్ని మొట్టమొదటిసారిగా ఎవరికి చూపించాలో కాసేపు ఆలోచనలతో సతమయమయ్యాక ఆఖరికి నందినికి చూపించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే డోర్కి తాళం వేసి రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కాడు అభినవ్. 15 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చాడు అతను. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కంగారు పడ్డాడు. పని మనిషి చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయాడు. వెంటనే విజయ హాస్పిటల్కి పరుగులు తీశాడు. రాత్రంతా మేలుకొని ఉంది లిపి. బెడ్ మీద కళ్ళిప్పిన నందిని లిపి వైపు చూసి నీరసంగా నవ్వింది. కుడి చేతిని చాపి లిపి చేతిని అందుకుంది. రాత్రి లిపి తనకు చేసిన సేవలన్నీ ఆమెకు గుర్తుకొచ్చాయి. అది ఒక తల్లి మాత్రమే చేసే పనులు. నందిని కనుకొనుకుల్లో కన్నీళ్లు నిండాయి. లిపి గారు, మీరు దేవత మనిషి? ఆత్రత నిండిన స్వరంతో అడిగింది ఆమె. ఇప్పుడు ఏమైందో చెప్పు. మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో అది నాకు అర్థం కావడం లేదు. మీ బిడ్డగా పుట్టి రుణాన్ని తీర్చుకోమంటారా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు. నిన్ను ఒక గంట తర్వాత ఇంటికి తీసుకెళ్ళమన్నారు డాక్టర్. మాట మారుస్తుంది లిపి. బెడ్ మీద నుంచి కన్నార్పకుండా లిపి వైపు ఆరాధనగా చూసింది నందిని. లిపి లాంటి వదిన ఉంటే ఏమిటి? లిపినే వదినగా చేసుకుంటే? ఆమెను తళుక్కుని మెరిసింది ఆలోచన. ఆమెకు తన కృతజ్ఞత తెలపాలంటే అంతకంటే మరో మార్గం లేదు. లిపి వదిన అనే ఆలోచన రాగానే సంతోషంతో ఆమె మనసు పరవళ్ళు తొక్కింది. అన్నయ్యతో అర్జెంటుగా ఆ విషయం మాట్లాడాలి అని అప్పుడే నిర్ణయించుకుంది. అప్పుడు అడిగింది నందిని, లిపిని అన్నయ్య రాలేదంటే ఆమె ఎక్కడ చిన్నపుచ్చుకుంటుందోనని వెంటనే అబద్ధం ఆడేసింది లిపి. వచ్చారు, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే కాఫీ తాగడానికి బయటికి వెళ్ళారు. అలా అంటున్న లిపి వైపు అంతులోని మమకారంతో చూసింది నందిని. తన అన్నయ్య అభినవ్ ఏ కారణం చేత రాలేదోనని ఆమెకు తెలుసు. రాత్రంతా లిపి మాత్రమే తన పక్కనుందని కూడా తెలుసు. లిపి సంస్కారానికి మనసులోనే నమస్కారం చేసింది ఆమె. డాక్టర్ని కలవడానికి ఆయన ఛాంబర్ వైపు వెళ్ళబోయిన లిపి మెట్లెక్కి లోనికి వస్తున్న అభినవ్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. గబగబా అతని వైపు అడుగులు వేసింది. మీరు కాఫీకి బయటకెళ్ళి వస్తున్నారు. నందినికి నేను చెప్పిన విషయం ఇది. అలా అంటున్న లిపి వైపు నందిని గురించి చాలా ప్రశ్నలే అనుకున్న అభినవ్ విచిత్రంగా చూశాడు. రాత్రనగా హాస్పిటల్లో చేరితే ఇంతవరకు మీరు రాలేదని తెలిస్తే నందిని బాధపడుతుంది. అందుకని చిన్న అబద్ధం ఆడండి చాలు అంది లిపి తిరిగి. ఏంటలా చూస్తారు? ముందు నందిని దగ్గరికి వెళ్ళండి. అయినా రాత్రనగా నా ఫ్రెండ్స్ బాగా మీకు కబురు పెడితే ఇప్పుడు వచ్చేది. ఈ విషయం నందినికి తెలిస్తే పిచ్చి పిల్ల ఎంత బాధపడుతుంది అని చొరవగా అనేసి డాక్టర్ రూమ్లోనికి ప్రవేశించింది లిపి. రాత్రి తనకు ఎవరితో లిపి కబురు పెట్టిందోనని అభినవ్ ఒక క్షణం ఆలోచించి ఉంటే కథ మరో మలుపు తిరిగేదేమో. తన రూమ్కి వచ్చిన అన్నయ్య వైపు చూడగానే కళ్ళు తిరిగి తను కింద పడిపోతున్న సమయంలో నగరంలోనూ రగిలిన బాధ గుర్తొచ్చి చేసింది నందిని చిన్నపిల్లల. ఎంతమంది సేద తీర్చడానికున్నా అంతులేని ఒంటరితనపు బాధపడకు, నేనున్నాను కదా. పక్కనే కూర్చుని తన ఒడిలో ఆమె తలను పెట్టుకున్నాడు అభినవ్. నుదురు మీద నెమ్మదిగా రాస్తున్నాడు. ఆ చేతి స్పర్శ అమృతంలా ఉంది. అదే రక్తస్పర్శకు చిహ్నం. అన్నయ్య, లిపి మామూలు మనిషి కాదు, దేవత. నువ్వు చెప్పేవాడివే మన అమ్మలో అంతులేని సహనం ఉండేదని. మన అమ్మలాంటి మనిషి అన్నయ్య. మనం ఏమిచ్చినా ఆమె రుణం తీర్చుకోలేం, నెమ్మదిగా అంది నందిని. అవునమ్మా, లిపి మనసులోని మాతృత్వపు దయ, ఆమె ప్రేమాస్పద వ్యక్తిత్వం నాకు తెలుసమ్మా. ఆమె నీ దగ్గరకు దేవుడే పంపాడు. అతని హృదయపు లోతుల్లోంచి వచ్చింది ఆ మాట. అలాంటి సమయం కోసమే ఎదురు చూస్తుంది నందిని. అన్నయ్య, నువ్వు నాకు మాట ఇవ్వాలి, ఇస్తావా? అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది ఆమె. నేను నీకు మాట ఇవ్వడం ఏమిటి తల్లి? అడుగు, నీకేం కావాలి? సహజ సిద్ధంగా అడిగాడు అతను. లిపి నీకు నచ్చింది కదా? ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు అభినవ్. ఆమె ఏం చెప్పబోతుందో అతనికి తెలియదు. ఆ సమయంలో ఇతనికి ఆలోచన కూడా లేదు. లిపి గురించి నువ్వు నిజంగా ఏం అనుకుంటున్నావో నాకు కావాలి, మళ్ళీ అంది నందిని. లిపి గురించి తనేం అనుకుంటాడు ఆలోచిస్తున్నాడు అభినవ్. అద్భుతమైన వ్యక్తి, అపారమైన ప్రేమ కలిగిన వ్యక్తి. మానవత్వం గురించి నిర్వచనం అడిగితే లిపిని ఉదాహరణగా చెప్పాల్సిన వ్యక్తి. నందినికి లిపి గురించి ఎలా చెప్పగలడు ఆలోచిస్తున్నాడు అభినవ్. ఇంతకీ నువ్వు ఎలాంటి ప్రశ్న వేయాలనుకుంటున్నావు? నీకు ఎలాంటి జవాబు కావాలి? అభినవ్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. తన మనసులోని కోరికను తన మనసు లాంటి నందిని పసిగట్టడం అభినవ్కు ఆనందంగా ఉంది. పిచ్చి అన్నయ్య, నీకు తెలియదా? అలా అంటూ అప్పుడే ఆ రూమ్లోకి అడుగు పెడుతున్న కావ్యం చూసి తను చెప్పాల్సిన విషయాన్ని ఆపేసింది నందిని.
పసుపు పచ్చడి చీర జాకెట్లో కావ్య పసుపు గన్నేరు పువ్వులా మెరిసిపోతుంది. నీకెంత సీరియస్గా ఉంటే నాకెందుకు చెప్పలేదు? నేనంత పరాయిదాన్ని అయిపోయానా? ఏం గురూజీ, మీరైనా చెప్పొచ్చుగా. అయినా నాలాంటి వాళ్ళకి ఎందుకు చెప్తారులేండి. నిన్ను ఆయన్ని చూసుకోవడానికి మనుషులున్నారుగా. నర్మగర్భంగా అభినవ్ వైపు చూస్తోంది కావ్య. నవ్ ఆయా మాలరేట్ కావ్య గారు, నందిని అంది. కానీ ఆ సమయంలో కావ్య రావడం ఎందుకో ఇష్టంగా లేదు నందినికి. నందిని, మీ అన్నయ్య నన్ను ఎలాగూ పరాయిదానిలా చూస్తున్నారు. నీకు కూడా నేను చేదైపోయానా? చెప్పు. నీకోసమని మీ ఇంటికి వెళితే పని మనిషి చెప్తేనే కానీ నాకు తెలియలేదు. ఈ క్షణంలో నేను చాలా బాధపడుతున్నాను. మనం ఒక కుటుంబంలోని వ్యక్తులమని నేను అనుకుంటున్నాను. కానీ మీ అన్నయ్యకు ఆ విషయం తెలియదు. నన్ను దూరం చేస్తున్నారు. చెప్పు, నీకు కూడా అలాంటి ఉద్దేశమే ఉందా? గబగబా మాట్లాడేసింది కావ్య. అసలు ఆమె ఏం మాట్లాడుతుందో నందినికి అర్థం కాలేదు. అభినవ్కి అసలు అర్థం కాలేదు. మిమ్మల్ని దూరం చేయడం ఏమిటి? అన్నయ్య, నువ్వు కావ్య గారిని దూరం చేస్తున్నావా? ప్రశ్నించింది నందిని అయోమయంగా చూస్తూ. నేను దూరం చేయడమా? అయోమయంగా ముఖం పెట్టేశాడు అతను. ఆ గొడవంతా ఇప్పుడు ఎందుకు కానీ నందిని, నీకు ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టు. నేను అమెరికా తీసుకెళ్తాను. ఆ తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అంటూ వరండా వైపు చూసిన కావ్య లిపిని చూసి వెంటనే ముఖం మార్చేసుకుంది. నందిని, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. మధ్యాహ్నం వస్తాను చెప్పింది కావ్య సడన్గా మనసు మార్చుకుని. 1 గంటలో నేను డిశ్చార్జ్ అయిపోతాను చెప్పింది నందిని. ఇంటికి వస్తాలే. ఓకే, సీయూ అభినవ్ గారు. చట్టాలమని తిరిగింది కావ్య. రూమ్లోంచి బయటకు వచ్చేస్తోంది. అదే సమయంలో లిపి ఆమెకు ఎదురుగా వచ్చింది. హలో కావ్య గారు, మిమ్మల్ని కలవాలనుకుంటూనే కలవలేకపోతున్నాను అంది నవ్వుతూ లిపి. అవును పాపం, బిజీ కదా. అభినవ్ గారింట్లో చాలా రకాలుగా మీరు శ్రమపడుతున్నారు. పోనండి, మా నందిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా అంది కావ్య సర్కాస్టిక్గా. కావ్య మాటలకు హర్ట్ అయింది లిపి. ఒకే ఒక క్షణం కావ్య ముఖంలోకి చూసింది ఆమె. కావ్య ముఖంలోని కోపాన్ని ఆమె వెంటనే పసిగట్టేసింది. కావ్య గారు, మిమ్మల్ని రేపు కలుస్తాను చెప్పి ముందుకు అడిగేసింది లిపి. ఆ క్షణంలో లిపిని పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించాలన్నంత కోపంతో చూసింది కావ్య. కానీ తన వైపే చూస్తున్న నందిని, అభినవ్, హాస్పిటల్ స్టాఫ్ వైపు ఓరకంట చూసి గబగబా ముందుకు అడిగేసింది. అసూయతో, కక్షలతో, ఆ రెండు నిండిన పగతో ముందుకు వెళ్ళిపోతున్న కావ్యను ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు లిపికి. నందిని మనం తీసుకెళ్ళిపోవచ్చు. ఆటో తీసుకొస్తాను. రూమ్ డోర్ దగ్గర నిలబడి అభినవ్ వైపు చూసి చెప్పి వెనుతిరిగింది లిపి. ఆ క్షణంలో తను ఆటో తీసుకోవడానికి వెళదామన్న ధ్యాస కూడా కలగలేదు అభినవ్కి. అదే సమయంలో నందిని అభినవ్ని ఒక ప్రశ్న వేసింది అమాయకంగా. అన్నయ్య, నువ్వు చెప్తుంటావు అమ్మ గురించి. అమ్మలాగే లిపి కూడా అమాయకురాలే కదూ. ఏం జవాబు చెప్తాడు అభినవ్? చెప్పలేడు. జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవాలంటే దానికి మానసికమైన ప్రేమ కావాలి. మనుషుల్ని ప్రేమించడం కాదు, మానవత్వాన్ని ప్రేమించగలగాలి. జీవితానికి పర్యాయపదం మానవత్వమే. చెల్లి నందిని ప్రశ్నకు ఎందుకో వెంటనే జవాబు చెప్పలేకపోయాడు అభినవ్. లిపి గురించి నందిని అభినవ్ని అడగాలనుకున్న విషయము ఆ రోజు అడగలేకపోయింది. మిగతా కథ 7వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.